టిప్స్ అనేది పీక్ స్టేజ్ ఉమ్, అది. ఉమ్, ఉమ్, వాటి మీద వేయడాన్ని నేను ఖచ్చితంగా తప్పుపడతా. ఒకటి, భూమి ఆస్తి హక్కు అనేది జగన్ కాదు కదా ఇచ్చేది మనకి. ఉమ్. తను ఇచ్చే పట్టా మీద పెట్టుకున్నాడంటే ఒక అర్థం ఉంది. అదైనా సంస్కారయుతంగా అయితే ఇదే శాశ్వత భూ హక్కు పత్రాలని ఇచ్చారు కదా, అదే 10,000 తీసుకొని, దాని మీద కూడా జగన్ బాబు అదే అనేది అది తప్పు అంటున్నా నేను. నేను అదే అనేది ఏంటంటే, నా భూమికి నువ్వెవడు హక్కు రాసియడానికి, నీ బొమ్మ వేసి ఇచ్చి రాసి మళ్ళీ డబ్బులు ఇచ్చేది ఏంది? తీసుకొని. వాస్తవంగా అది దేనికి పెట్టుకోవచ్చు, నువ్వు ఇళ్ల పట్టాలు ఇస్తున్నావు. దాని మీద ఉంది. ఆ పట్టా మీద కూడా జగన్ నా దృష్టిలో అయితే అది ఆస్తి హక్కు. అవును. దానికి ఏం చేయాలి, ఆ బుక్ లాగా ఉంటది కదా, ఉమ్, బుక్ ముఖం మీద వరకు నీ బొమ్మ పెట్టుకుని ఉమ్. లోపల పేపర్లు గవర్నమెంట్ తో ఉండాలి. ఓకే, అవును. అప్పుడు సంస్కారయుతం. ఏ రోజు నన్ను అమ్ముకోవాలనుకున్నప్పుడు అది బ్యాంక్కి తీసుకెళ్ళినప్పుడు తనఖా పెట్టుకోవడానికి ఉమ్, లేదా అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ అప్పుడు అది పనికి వస్తుంది. అంతే. కానీ లోపల కూడా స్టిక్కర్ వేయడం వల్ల ఏమవుతుంది, రేపు రిజిస్ట్రేషన్ అప్పుడు తలనొప్పి కదా అది. లోపల కూడా అదే బొమ్మ, వైసీపీ జెండా రంగులు మొత్తం అంతా, లోపల ఎందుకు కూడా అది 3 రంగులు. అంత పిచ్చెందుకు? ఉమ్, అది తప్పు కదా. అవును. అది ఆస్తి హక్కు నువ్వు ఇస్తున్నప్పుడు శాశ్వత ఆస్తి హక్కు అయినప్పుడు పైన బొమ్మ చాలు నీకు. ఉమ్, రేపు పొద్దున ప్రభుత్వం మారింది అనుకోండి, అవును. ఇది తీసి ఇంకో స్టిక్కర్ అతికించుకుని పోతారు వాళ్ళు. ఉమ్, అంటే మనం కూడా పుస్తకాలు ఏమి ఉండవు కదా, అవును. మామూలు రిజిస్ట్రేషన్ పేపర్లు అంటే స్టాంప్ పేపర్స్ అంతే. స్టాంప్ పేపర్లతో ఉండాలి కానీ మిగతా ఆస్తి హక్కు దాని మీద కూడా జగన్ బొమ్మలు వేసుకోవడం అనేది గవర్నమెంట్ స్టాంప్ పేపర్స్ ఉండాలి పైన. గవర్నమెంట్